నమస్తే, నేను మీ అశ్విని కుమార్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటి బడ్జెట్ 24-25కి ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. అయితే ఈ తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు ఇంకో హైలైట్ ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అసెంబ్లీలోకి రావటం. తెలంగాణ బడ్జెట్ మొత్తానికి చాలా హంగామా 2,91,159 కోట్లతో ప్రవేశపెట్టారు. ఇంకా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని చెప్పి 2,200 కోట్లు, అట్లాగే క్యాపిటల్ ఎక్స్పెండిచరు, వ్యవసాయానికి 72,000 కోట్లని, పంచాయతీరాజ్ కంటూ కూడా ఆర్థిక మంత్రి అన్నీ చదువుతూ వచ్చారు. అట్లాగే గ్రేటర్ హైదరాబాద్కి ఒక 10,000 కోట్లు, ఆ 10,000 కోట్లో కూడా మూసీకని, మెట్రోకి, ఎంఎంటీఎస్కి 550 కోట్లు, 500 కోట్లు అంటూ కూడా ఆయన తన పద్దులన్నీ చదువుతూ వినిపించారు. బాగుంది. కాకపోతే ఈ మధ్య వెస్ట్ బెంగాల్కి చెందిన ఒక బీజేపీ నాయకుడు అన్నది సామెత బాగా గుర్తుపెట్టుకోవాల్సిన, ఈ బడ్జెట్ చూస్తే బాగా గుర్తుకొచ్చింది నాకు. జో హమారే సాత్ హమ్ ఉన్కే సాత్ అని. ఎవరో కాదు, సువేందు అధికారి అన్నట్టు. అంతేకాకుండా 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరీ విషయాన్ని ప్రచారం చేశారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఆ ఫండ్స్ అన్నీ కూడా తగ్గిస్తారు, కట్ చేస్తారు. అది మైనారిటీస్, ముఖ్యంగా ముస్లిమ్స్కి, వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో కానీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఇదే జరుగుతుంది అన్నారు. పొల్లు పోకుండా పాటించారు బట్టి విక్రమార్క. ముఖ్యంగా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి 2,200 కోట్లు అప్ చేశారు. ప్రస్తుతం 2024-25కి 3,000 కోట్లు. అంతేకాకుండా షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్కి 21,072 కోట్లు ఉండేదాన్ని కట్ డౌన్ చేశారు, తగ్గించేశారు. 7,638 కోట్లు. అట్లాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి 4,365 కోట్లు ఉండేది గతం బీఆర్ఎస్ అప్పుడు, 3,969 కోట్లకి తీసుకొని వచ్చేసారు. అంతసేపటికి దళితుల మీద, ఆదివాసీల మీద, ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ మేమే అంటూ చెప్పుకుంటూ వచ్చే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అవన్నీ తగ్గించేసింది. అంతేకాకుండా ముస్లిమ్స్కి, ముఖ్యంగా ముస్లిమ్స్కి, ఎందుకంటే వాళ్ళ ఓటు బ్యాంకు ఖచ్చితంగా వాళ్ళు తిప్పుకోవాలి. ఈసారి వాళ్ళు ఓటు వేశారు, భారతదేశం మొత్తంలో కూడా వాళ్ళకే ఎక్కువ ఓటు వేశారని నమ్ముతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా బడ్జెట్ అలొకేషన్లో ఏమాత్రం కూడా తగ్గలేదు. రంజాన్కి సెలబ్రేషన్స్కి 33 కోట్లు. అంతేకాకుండా 50 లక్షల రూపాయలు రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ అషూర్ ఖానాస్, 2,40,00,000 మీటింగ్ ఆఫ్ తబ్లికీ జమాయత్ ఇస్లామియా మన జనవరి 2024లో జరిగింది. అప్పుడు కూడా 2,40,00,000 రూపాయలు ఇచ్చింది. 4,43,00,000 రూపాయలు హాజ్ పిలిగ్రిమ్స్కి. సో రఫ్గా వీళ్ళంతా కూడా ఓటు బ్యాంకుని దృష్టిలో పెట్టుకున్నారు. 14% ఉంటారు తెలంగాణలో వీళ్ళ పాపులేషన్ అంతా కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన బడ్జెట్ కేవలం ఒక వర్గానికి, ఒక మతాన్ని సంతృప్తిపరిచేలాగా ఉంది తప్ప మూసీ ప్రక్షాళనకే దాదాపు 1,50,000 కోట్లు అవుతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన 2 రోజుల తర్వాత 500 కోట్లు మాత్రమే బడ్జెట్లో పెట్టడం ఆచరణ సాధ్యం కాదు. కాకపోతే వాళ్ళ హామీల్లో మాత్రం ఒక 500 రూపాయల సిలిండర్కి దానికి సంబంధించి ఒక 750 కోట్లు దానికి పెట్టారు బడ్జెట్లో. దాని మీద కూడా, వాళ్ళ హామీల మీద కూడా ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అది ఆర్టీసీని బాగా అధిక లాభాల్లోకి తీసుకెళ్తుంది, రాష్ట్ర రెవెన్యూని పెంచుతుంది అంటూ కూడా బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా చాలా ఆశ్చర్యం వేసింది. సో దాని గురించి కూడా ఇప్పటికే ఆర్టీసీ కర్ణాటకలో ఎంత నష్టాల్లో మునిగిపోయింది, తెలంగాణలో ఈ 6 నెలల్లోనే ఎంత నష్టాల్లో మునిగింది అనేది కూడా ఒక వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ తెలంగాణ బడ్జెట్ ఇదంతా కూడా కేవలం ఎక్కడ కొన్ని అయితే ఆచరణ సాధ్యం కానివి, కొన్ని అయితే తెలుస్తోంది, కొన్ని చేయలేరు 5 సంవత్సరాల్లో. అంతేకాకుండా కేవలం వాళ్ళ ఓటు బ్యాంక్ని సేమ్ ఇందాక చెప్పినట్టే జో హమారే సాత్ హమ్ ఉన్కే సాత్ అని సువేందు అధికారి ఎట్లా అన్నారో అలాగే ఉంది. మరి మిగతా పార్టీలన్నీ కూడా ఎప్పుడు నేర్చుకుంటాయో ఇలాంటివన్నీ. సబ్కా సాత్ సబ్కా వికాస్ వేరు, జో హమారే సాత్ హమ్ ఉన్కే సాత్ అన్నట్టుగా ఉండే బడ్జెట్లు వేరు. ప్రజలు అటువైపే చూస్తారన్నది కూడా మిగతా పార్టీలు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.